హలో అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను. అదేనండి ఆలూ రోల్స్. సో ఎప్పుడు ఒకటేలాగా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలకైనా పెద్దలకైనా బోర్గా ఫీల్ అవుతుంటారు కదా. ఇలా కాస్త డిఫరెంట్గా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారనమాట. సో అలాంటి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. ఒక బౌల్లో గోధుమ పిండి యూజ్ చేయండి. మ్యాక్సిమము మైదా కన్నా కూడా గోధుమ పిండి పిల్లలకి హెల్త్కి మంచిది, మైదా కన్నా కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా వాముని ఈ విధంగా అరచేతిలో నలిపేసుకొని వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు 2 స్పూన్ల వేడి నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నూనెని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆలూ రోల్స్ అనేవి పైన క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి పైన ఈ వేడి నూనెని యాడ్ చేసుకుంటే. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అచ్చం మనము గోధుమ పిండి చపాతీకి ఏ విధంగా పిండి ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండి ప్రిపేర్ చేసుకొని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వీటిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇంకో బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నాను. వాటిని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక పావు స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్గా లేకపోతే ఒక స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా చేతులతోనే తుంపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. ఇందాక పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆలూ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా మనం ఈ ఆలూ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్కి గోధుమ పిండి మొత్తం బాగా నాని ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వీటిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని మనం చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ చపాతీని రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న చపాతీని ఎడ్జెస్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా తీసేసుకోవాలి. అంటే ఒక స్క్వేర్ షేప్లో రావాలన్నమాట మనకి. అందుకనేసి నేను ఎడ్జెస్ అంతా ఈ నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకున్నాను. అంటే మీడియం సైజులో ఉండాలండి మనకి రోల్స్ అనేటివి. సో ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని మిడిల్లో ఉంచుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కవర్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఆలూ మిశ్రమం బయటికి రాకూడదు. ఈ చపాతీ రోల్ నుంచి చూడండి ఈ విధంగా అన్నీ రోల్ చేసుకోవాలి. ఎండింగ్స్ అనేటివి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి. ఒకవేళ మీకు మరీ డౌట్గా అనిపిస్తే కనుక టూత్ పిక్స్ని గుచ్చుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ దగ్గర నుంచి ఈ విధంగా టూత్ పిక్ని ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్నాం అనుకోండి, ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా, అప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా టూత్ పిక్ని పెట్టుకుంటే ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఇందులో ఈ ఆలూ రోల్స్ని వేసుకోవాలి. ఇలా ఆలూ రోల్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మనం వేడి నూనెని యాడ్ చేసాం కదండి గోధుమ పిండి రెడీ చేసుకునేటప్పుడు, అందుకనేసి చూడండి పైన గుల్లగా క్రిస్పీగా వచ్చాయి. సో ఇలా అన్ని మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ మనం గోధుమ పిండి యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.